హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనం పపాయాతో ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే ఒక డ్రింక్ని తయారు చేసుకోబోతున్నాం అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందండి. మన బాడీలో ప్లాట్లెట్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. చాలామందికి డెంగ్యూ ఫీవర్స్ అది వస్తున్నప్పుడు డాక్టర్స్ పపాయా జ్యూస్ని రికమెండ్ చేస్తూ ఉంటారు. కాకపోతే జ్యూస్ని ఈ విధంగా పల్చగా చేసుకొని తాగితే వాళ్ళకి తాగడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది ఒక హెల్దీ డ్రింక్ అండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ముందుగా ఇలా ఒక పపాయా తీసుకున్నానండి. ఇలా పపాయ మొత్తం మరీ మెత్తగా అయిపోకుండా జస్ట్ నార్మల్గా ఉన్న పపాయ అండి. ఈ పపాయని మనం ఈజీగా ఎలా చెక్కుకోవాలో చూద్దామండి. చాలామంది బొప్పాయిని చెక్కుకోవడానికి ఇబ్బంది పడి బయట చెక్కుకొని తెప్పించుకుంటూ ఉంటారు. కానీ బయట అలా ఒలిపించుకోవడం మంచిది కాదండి. వాళ్ళ చేత్తో మనమే ఇంట్లో సింపుల్గా ఇలా కాయని తెచ్చుకొని కూడా ఇలా ముక్కల్ని ఇలా బద్దలు వేరేగా సెపరేట్ చేసుకొని ఇలా ఈజీగా కూడా మనము పపాయని పీల్ చేసుకోవచ్చండి. ఇలా చెక్కుకుంటే మనం ఈజీగా అయిపోతుంది. మనం ముక్కలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని, ఇది ఈజీ టెక్నిక్ అండి. మనం పపాయాని ఒలుచుకోవడానికి పెద్దగా కాయ పట్టుకొని మొత్తం అలా ఒలవకుండా ఇలా ముక్కల్లా కట్ చేసుకొని దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా చెక్కుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా చెక్కేసుకొని శుభ్రంగా దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఈ పపాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి ఇలా పెట్టడం వల్ల కూడా చాలా మంచిదండి. కొంతమంది పిల్లలు బొప్పాయిని ఇష్టపడరు. ఇలాంటి పిల్లల కోసం మనము ఇలా డ్రింక్ చేసి పెడితే ఎంత డ్రింక్ అయినా చాలా ఇష్టంగా తీసుకుంటారండి. ఇది మనకి బయట దొరికే ఫ్యాంటా, మిరిందా ఇలాంటి డ్రింక్స్లా టేస్ట్లోనే ఉంటుంది. ఇందులో కానీ గ్యాస్ పెట్టిస్తే సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. ఇందులో నిమ్మకాయ మనకి చాలా మెయిన్ టేస్ట్ అండి. ఎక్కువగా వేసుకుంటే నిమ్మకాయ చాలా బాగుంటుంది. ఇలా ముక్కల్ని కట్ చేసుకొని ఇందులోకి నేను ఒక పపాయాకి 4 నిమ్మకాయలు వేస్తున్నానండి. మన పులుపు ఇంకా మనకి సరిపోతే ఇంకో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. 5 వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ డ్రింక్ చాలా బాగుంటుంది. సో ఇలా ముక్కల్ని మనం ఈ విధంగా మొత్తం అంతా మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి. స్టవ్ మీద ఒక డిష్ పెట్టుకొని దీంట్లోకి మనము మిక్సీ పట్టిందంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము. పపాయ పల్ప్ అంతా కూడా ఇందులోకి వేసుకొని మనకు పపాయ జ్యూస్ ఎంత అయితే వచ్చిందో అంతకి కరెక్ట్గా వాటర్ వేసుకుందామండి. అదే జార్తో మెజర్ చేసుకొని జస్ట్ దీన్ని ఒక పొంగు వచ్చే వరకు దీన్ని ఇలా ఉడకపెట్టుకుందామండి. కరెక్ట్గా మనకి మరీ ఎక్కువ ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. పపాయ జస్ట్ ఒకసారి అది ఇలా పొంగొస్తుంటే సరిపోతుందండి. ఇంతేనండి. దీన్ని ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. అలానే ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందామండి. దీన్ని ఈజీగా చల్లారి పెట్టుకోవడానికి సింపుల్ టెక్నిక్ అండి. ఏదైనా టబ్ లాంటిది తీసుకొని, ఏదైనా డిష్ లాంటిది కానీ తీసుకొని ఇందులోకి ఫుల్గా వాటర్ వేసుకొని అందులో మనము జ్యూస్ని పెట్టుకొని దాన్ని ఒక స్పూన్తో దేంతో మిక్స్ చేస్తూ ఉంటే చాలా సెకండ్స్లో మనకి ఈ జ్యూస్ కూడా చల్లారిపోతుందండి. ఏదైనా పాలు కానీ ఏదైనా చల్లారి పెట్టాలంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. చాలా ఫాస్ట్గా చల్లారిపోతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ జ్యూస్ని మనం ఇలాగా స్ట్రెయిన్ చేసుకుందామండి. ఈ జ్యూస్లో మనకి ఏమీ రాదండి. పల్ప్ జస్ట్ ఇంత పల్ప్ ఉంటుంది. మనం ఇది మిక్స్ చేసేటప్పుడు పల్ప్ కూడా మొత్తం జ్యూస్తో పాటు కిందకు వచ్చేస్తుందండి. ఇదే విధంగా మొత్తం జ్యూస్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకుందామండి. అసలు ఈ జ్యూస్తో మనము డ్రింక్ చేసుకుంటే ఈ సమ్మర్లో కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక హెల్దీ డ్రింక్ మనం ఇంట్లో పెట్టుకున్నట్టే అండి దీన్ని. ఇది మాత్రం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఈ డ్రింక్ మనము డైలీ తీసుకోవచ్చు. అసలు చాలా బాగుంటుందండి. ఇది ఇమ్యూనిటీని పెంచడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. పపాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీరు ఇలానే ట్రై చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను తీసిన 4 నిమ్మకాయలతో జ్యూస్ కూడా ఇందులోకి వేసేసానండి. మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అంతా దీంట్లోకి వేసుకొని ఇప్పుడు నేను దీనికి టేస్ట్కి సరిపడేట్టుగా షుగర్ వేసుకుంటున్నాను. నేను ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటున్నానండి. మీరు స్వీట్నెస్ తినేదాన్ని బట్టి మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి. దీంట్లోకి హనీ అండి. హనీ ఆప్షనల్ అండి. మీరు హనీ ఎంతైనా వేసుకోవచ్చు. మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకొని షుగర్ తక్కువ వేసుకొని హనీ ఇంకా ఎక్కువ వేసుకోవడం అలా చేసినా కూడా చాలా మంచిదండి. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అసలు నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. షుగర్తో పాటు సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి చాలా బాగుంటుందండి. 2 కూడా ఈక్వల్గా మనకి షుగరు లెవెల్ అయ్యి చాలా బాగుంటుందండి. అది ఇంతేనండి. మన డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీ డ్రింక్ అండి ఇది. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారండి. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి కానీ ఇలా చేసి పెడితే పపాయ తినని వాళ్ళు కూడా చాలా ఎక్కువగా డ్రింక్ తాగుతారండి. ఇది చాలా బాగుంటుంది. బయట నుంచి మనం కూల్ డ్రింక్స్ అది కాకుండా ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం ఇలా ఈజీగా చేసి పెడితే ఎక్సలెంట్గా చాలా బాగుంటుందండి ఈ డ్రింక్. ఇది చాలా బాగుంటుంది. ఈ డ్రింక్తో మనము ఐస్ క్యాండీస్ కూడా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి జస్ట్ మనము ఐస్ క్యాండీస్ పెట్టుకొని ఒక మౌల్డ్స్లోకి ఈ జ్యూస్ని వేసుకొని ఈజీగా మనము ఐస్ క్యాండీస్ కూడా ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. సమ్మర్లో మనకి ఈ జ్యూస్ ఒకటి చేసి పెట్టుకుంటే డ్రింక్కి ఇంకా మనకి ఐస్ క్యాండీస్కి లోటు ఉండదండి. అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనం ఏది చేసినా కూడా ఆరోగ్యంగా ఇలా ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే అది చాలా మంచిదండి. ఐస్ క్యాండీస్ బయట దొరికే వాటికన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే అది చాలా టేస్టీగా బాగుంటాయి కూడా. పిల్లలకు మనం పెట్టేది వాళ్ళు ఇష్టపడే విధంగా ఉండి
పైగా మంచి ఆరోగ్యానికి మంచిదిగా ఇస్తే అది చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఇలా తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ జ్యూస్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.